రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఏదైతే సమావేశం ఏర్పాటు చేయబడ్డట్టు ఈరోజు వీళ్ళ ముఖ్య నాయకులు అనేది సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందో, అంటే వాస్తవం ఏదైతే ఉన్నదో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి, ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఒక ప్రజాపాలన, వీళ్ళు 100% స్థానిక సంస్థల మున్సిపాలిటీ గెలుస్తారు సార్. 100% గెలుస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో దశాబ్ద కాలం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి టీఆర్ఎస్ నాయకులతో పోరాటం చేసినామో వాళ్లకు మాకు లభించాల్సిన హక్కులు చెప్పట్టున్నాయి. మాతో సమానంగా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి వీళ్ళ పార్టీ ప్రతిష్ట అనేది అవుతుందో, అంటే నిజంగా కూడా చెప్పంటున్నాను, నేను వీళ్ళు అగౌరవపరిచే విధంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యుని పిలిచేది అవుతుందో మా పక్కన కూర్చొని పెడితే మేము ఏ విధంగా సమావేశంలో పాల్గొంటామే? ఇది గాంధీ భవన్లో నిర్వహిస్తున్న సమావేశం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నట్టు ఒక నాయకులు ఎవరైనా పాల్గొనవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి ఒక నాయకుడు వీళ్ళు స్పీకర్ గారు వారి కార్యాలయంలో ఏదైతుందో ఒకవైపు వీళ్ళ శాసనసభ్యుడు పార్టీ ఫిరాయించినట్టు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటుంటే, ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక శాసనసభ్యుడు నేను పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, కేవలం అభివృద్ధి అనే భావనతో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అభివృద్ధి కొరకు మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఇలా రాజకీయంగా పార్టీ పరంగా ఏదైతున్నదో నేను బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిని, నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పిన స్పష్టంగా అఫిడవిట్ లిఖిత పూర్వకంగా ప్రమాణ పత్రం దాఖలు చేసింది. ఎవ్రీ time to time that member is saying he is member of BRS party.